లలితమ్మ చిన్నపిల్లలా ఉండే సందర్భాలు ఏంటి మీ దగ్గర? ఎక్కడెక్కడ క్యూట్ గా బిహేవ్ చేస్తారు? అదే నేను కోపం పడినప్పుడల్లా అది అలాగే చేస్తుంది. ఓకే. ఎందుకంటే ఇంకా నన్ను మరి ఆ అమ్మ మాట్లాడబోతే ఏమవుతుంది ప్రపంచం. అదే కదా. నేను ఇంకో విషయం చెప్తే మీరు నవ్వుతారు. ఆ. ఆయన మాట్లాడుతుంటే కావాలని పైకి పెట్టించుకుంటా. నేను మాట్లాడను కదా, ఓ మాట ఓ దాని వింటారు. గొంతు వింటాను. అది. ఇవాళ ఫోన్ చేసిందా లలిత అని అడుగుతా ఆ. ఆయన్ని. అంటే నాకు ఇప్పుడు బాయ్ చేయలేదా ఫ్రెండ్ అంట. గర్ల్ ఫ్రెండ్ అలానే ఉంది. నేను నిజంగానే అలాగే అంట. దాని గొంతు వినేశాను కదా వాటి దాని గొంతు వినేశాను. ఓకే. మా ఆయన అంటారు నీకు చేయలేదా అని అడుగుతారు. ముందు మీకు చేసిందా మాట్లాడిందా అని అడుగుతారు అనమాట. ఏంటంటే దాని గొంతు విన్నా నాకు చాలు. అదొక చెప్పే కదా, అంతకు మించి ఏం ఆవిడ లేదు. అన్ని మనసులో నేను పెట్టుకుంటారు. బయటకి నా దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ అలానే ఉంటారు. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాపం బాధపడతారు. సో ఎక్కువ she's నాకు not ఇంకేమీ ఉండదు. అంటే expressive. అసలు చాలా అంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఇంకా నాకు మర్నాడు నుంచి ఏ ప్రపంచం లేదు అన్నట్టుగా అయిపోయాను అనమాట నేను. ఇది పెళ్లి. దాని మ్యారేజ్ అయిన తర్వాత నాకేం తెలియలే అసలు. ఇల్లంతా అంత గందరగోళంగా అయిపోయింది అనమాట. ఇల్లు పరిస్థితి కానీ నేను కానీ. ఒక ఏడాది అయితే రోజు పొద్దున సాయంత్రం ఇదే పని. మా అన్నయ్యలు మా అక్కయ్యలు వచ్చి ఏంటి అందరూ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, నువ్వేంటే ఇలాగా అంటే ఏమో నాకు తెలియదు. నాకు మాత్రం లలిత లేకపోతే నేను అసలు ఏం ఊహించలేకపోతున్నాను బాబోయ్. చాలా. అదంటే ఇంక చెప్పను. అదే అంటున్నా, అందరి తల్లిదండ్రులలాగా మాత్రం నాది కాదు. అవును. అంటే నేను పడిన కష్టాలు, దాన్ని తీసుకెళ్లిన విధానాలు, అందరూ నా అన్నవి అన్ని కూడా గుర్తుంటాయి నాకు. అవన్నీ పడి వచ్చాను కాబట్టి అదొక్కటే ప్రాణం నాకు. అదంటే నేనేం తట్టుకోలేను. మెయిన్ అది అంటారేమన్నా అంటారంటే అదే మాట్లాడకపోయినా నేను మాట్లాడకపోయినా ఆ ఫీలింగ్ నాకు ఉంటుంది మనసులో. ఓకే ఓకే. కానీ చాలా త్వరగా పంపించారు, మరి ఎక్కువ సంవత్సరాలు ఉంచుకోవాల్సింది. అదే చెప్తున్నా. మరి అది కూడా నేను చేసింది ఏంటంటే పిల్లలు పుట్టేస్తే వాళ్ళు ఇంక ఎంజాయ్ ఎలా చేస్తారులే ఆ ఉద్దేశంతో కూడా నాకు ఉండేది కదా. నేను అన్ని ఉద్దేశంతోనే చేశాను. చాలా ఆలోచించే చేశారు. చాలా చాలా అందులో డౌటే లేదు. చాలా ఆలోచించే చేశాను. ఓకే. ఇప్పుడు సెట్ అయిపోయారా మీరు? హ్యాపీ? ఎంత ఏ హ్యాపీ ఉన్నా నాది నాకే ఉంటుంది. కాకపోతే నేనేం చేస్తానంటే ఆ టైం అనేది కొంచెం కూడా లలిత గురించి ఆలోచించకుండా ఫుల్ వర్క్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంకా వర్క్ లోకి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. మంచి పని. లలితమ్మ మారారా? పెళ్లికి ముందు ఒకలాగా, పెళ్లి తర్వాత ఒకలాగా ఉన్నారని? అంటే అది సహజం. అది తప్పు మనం పట్టకూడదు. నేను అలాంటిదేం పట్టను. నాకల్లా నేను చెప్పింది ఏంటంటే నాకంటూ నాకు టైము ఒక పావు గంట తల్లికి ఇచ్చేసాం అనుకో, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇవ్వనన్నట్టు చెప్తున్నా. ఏమన్నట్టు కాదు. అంటే అదే చెప్తున్నా, వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉన్నా కూడా మన గురించి ఒక ఏడాది వాళ్ళు సెట్ అవుతారు, అప్పుడు మనం సెట్ అవుతాం. మీరు మిమ్మల్ని అనుకోవడానికి కాదు. ఆ ఏజ్ మనం మ్యారేజ్ అవ్వగానే వాళ్ళ బాధ్యతలు అవి ఉంటాయి కదా, అది వేరుగా ఉంటుంది. కాకపోతే మనకు అలా అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది అది వేరే విషయం కదా. అది ఇప్పుడు థర్డ్ సెగ్మెంట్, అంటే చిన్నదే, వెరీ సింపుల్. నేను లైన్ చెప్తాను, దాని కంటిన్యూషన్ అమ్మ పాట. ఓకే. ఈ 3 అమ్మ పాటలే. సో ఒక చిన్న 2 వర్డ్స్ చెప్తా, మీరు కంటిన్యూ చేయాలి. ఓకే. సో ఫస్ట్ అమ్మతో కూడా పాడిద్దామా? మీకు ఆబ్వియస్లీ తెలిసే ఉంటది. అమ్మకి ఎంత వరకు వచ్చింది పాడతారు చూద్దాం. అమ్మ అవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. కనిపించిన ఒడిలోనే కన్ను మూయని, మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. వావ్, సూపర్. సో నెక్స్ట్ వన్, కనిపెంచిన మా అమ్మకే. ఓకే. కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ. తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిపిన క్షణము కదా. వావ్. నెక్స్ట్ అమ్మ అని కొత్తగా. అమ్మా
అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసిప్రాయమే మళ్ళీ మొదలవని నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా నన్ను వీడొత్తే అమ్మా బంగారం నువ్వమ్మా. వావ్.